హలో ఎవరీబడి. సో ఈరోజు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ అబ్బాయిలు లేదా మన తెలుగు అబ్బాయిలు అందరూ కరువులో ఎందుకున్నారు మాట్లాడుకుందాం. సో కరువు అనేది నీడీనెస్, సింపింగ్, ఇంగ్లీష్లో ఈ టర్మ్స్ అనేవి వాడతారు అన్నమాట. కరువుకి ఇట్లా మీనింగ్ ఏముండదు. జస్ట్ మీకు ఏ పని లేకుండా, ఏ పని పాట లేకుండా ఒక అమ్మాయి వెనకాల పడదు. ఒక అమ్మాయి కాకుండా నలుగురు అమ్మాయిలు ఎవరన్నా అమ్మాయిని చూడంగానే తను లుక్స్ మీద కాంప్లిమెంట్ అవ్వడం. సో ఇవన్నీ కరువు బిహేవియర్ అంటారు. సో కరువులో ఫస్ట్ వచ్చేసి కాన్వర్జేషన్ స్కిల్స్ ల్యాకింగ్గా ఉండడం. అంటే లైక్ అక్కడ స్ట్రగుల్ అవ్వడం అనమాట. సో హాయ్, హలో, బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇవన్నీ బాగున్నాయా, ఇంట్లో బాగున్నారా, ఇలాంటి బోరింగ్ కాన్వర్జేషన్స్ బాగా చేస్తారు, సింపింగ్ చేస్తారు. ఈ కాన్వర్జేషన్ స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల మెయిన్గా మీకు కరువు బిహేవియర్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ మార్చుకోవాల్సింది కాన్వర్జేషన్ స్కిల్స్. సంథింగ్ ఇంట్రెస్టింగ్గా కాన్వర్జేషన్ చేయాలి, కాన్వర్జేషన్ స్కిల్స్ మార్చుకోవాలి మీరు. అండ్ థర్డ్ వచ్చేసి నీకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అమ్మాయితో. తను ఏంటంటే తను నీకన్నా ఎక్కువ, తను నీకన్నా పైన ఉంటుంది, నీకన్నా ఒక లెవెల్కి పైకి పెట్టి మాట్లాడతావు అనమాట. సో అలా 100 మంది చేస్తారు. అలా 100 మంది కరువులో ఉన్న వాళ్ళు అమ్మాయితో అలా చేస్తారు. మీరు కూడా అలా చేస్తే ఆ అమ్మాయికి వీడు వాళ్ళంటాడు అనుకుంటుంది. సో మీరు ఏం చేయాలంటే సేమ్ మీ ఫ్రెండ్స్తో అలా మాట్లాడతారో తనతో కూడా అలాగే మాట్లాడాలన్నమాట. అంటే నేనేమి బూతులు మాట్లాడటం ఈ అనట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను. ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సినిమాస్. మీరు ఈ సినిమాస్ అన్నీ చూసే ఉంటారు. ఈ మెయిన్గా నేను చూపిస్తున్న సినిమాల్లో కామన్ ఏంటంటే సింపింగ్ బిహేవియర్, లేదా అమ్మాయి వెనకాల పడడం, అమ్మాయికి బోల్డ్ ఫైట్స్ చేయడం, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మొత్తం ఆ సినిమా చేయడం, ఆ అమ్మాయి లవ్లో పడేదాకా తనని ఇంప్రెస్ చేయడం, ఫైట్స్ చేయడం అమ్మాయి కోసం. సో ఇవన్నీ బాగా చూస్తాం అనమాట మన తెలుగు సినిమాల్లో కానీ బాలీవుడ్ సినిమాల్లో కానీ. సో ఈ బిహేవియర్ వల్లే మనం ఎలాగో మన ఇండియన్స్కి ఇలా అమ్మాయిలతో మాట్లాడదాం అనేది పెద్ద సెన్లా చూస్తారు. దానికి పైకి ఈ సినిమాలు రావడం వల్ల మన వాళ్ళు ఏంటంటే ఈ సినిమాల్లో చేసినట్టు చేస్తేనే మనకి బయట అమ్మాయి పడుద్ది అన్నట్టు ఇలా కరువు బిహేవియర్ చేస్తూ ఉంటారు అనమాట. దీని తర్వాత సోషల్ మీడియా కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వల్ల చాలా అన్సోషల్ అయిపోతున్నారు పీపుల్. సో మనం సోషల్ మీడియాని ఎంత లిమిట్ అయితే అంత లిమిట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ అనేది మెయిన్ అనమాట. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మెయిన్. మీరు ఏదన్నా స్కిల్ బిల్డ్ చేసుకోండి, ఏదన్నా మీ పైన మీరు వర్క్ చేసుకోండి, మీకు స్కిల్ బిల్డ్ చేసుకోండి. ఏదన్నా కాకపోయినా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మెయిన్ అనమాట. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే మనిషికి వాల్యూ అనేది వస్తుంది. సో మీరు అక్కడ మిమ్మల్ని ఏదన్నా మాట ఉందనుకోండి, అమ్మాయి మీరు రిజెక్ట్ అయ్యారనుకోండి, మీరు అమ్మాయి వెనకాల వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని అదే పీడించడము, నన్ను ఎందుకు లవ్ చేయలేదు, ఇవన్నీ ఇంక వదిలేండి. జస్ట్ స్మైల్ అండ్ మూవ్ ఆన్. సో మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మెయిన్ అనమాట. కాన్ఫిడెన్స్ కన్నా పైన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోగొట్టండి గైస్. సో మీరు టీన్స్ లో ఉండడం వల్ల మీకు తెలియకపోవచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మోస్ట్ థింగ్. దాని తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ కూడా ఉండాల్సిందే. కాన్ఫిడెన్స్ మీరు బండగా ఉండి ఇవన్నీ లుక్స్ నుంచి మాట్లాడలేదు నేను. కాన్ఫిడెన్స్ అనేది మైండ్ సెట్ లో ఉంటుంది అనమాట. సో కాన్ఫిడెన్స్ మీరు ఎలా ఉన్నా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. సో స్టేజ్ ఫియర్ లేకపోవడం, అందరిలా కాకుండా మీరు కొంచెం మాట్లాడేటప్పుడు పిల్లిలా నత్తలా కాకుండా కొంచెం రెగ్యులర్ టోన్ లో మాట్లాడడం, ఐ కాంటాక్ట్ అవ్వడం. సో ఇవన్నీ కాన్ఫిడెన్స్లోకి వస్తాయి. సో ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆఫ్టర్ కాన్ఫిడెన్స్. దీని తర్వాత వచ్చేసి నీడీ బిహేవియర్ అనమాట. సపోజ్ ఒక అమ్మాయి మీకు మెసేజ్ పెట్టింది, మీరు హాయ్ అని రిప్లై ఇచ్చారు, ఏదో రిప్లై ఇచ్చారు. మీరు ఆ అమ్మాయికి ఇంకో మెసేజ్ పెట్టారు, ఆ అమ్మాయి మెసేజ్ చూడలేదు. సో పదే ఇంకో మెసేజ్ అలా 10 మెసేజ్లు పెడతావు. సో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మేము చూసి వదిలేస్తుంది, లేదా ఏంటి ఇంత నసగాడులో ఉన్నాడు, ఎంత కరువులో ఉన్నాడు అని బ్లాక్ కూడా చేసేయగలరు. సో ఈ నీడీ బిహేవియర్ అనేది ఫస్ట్ మీరు తీసేయాలి. సో ఫస్ట్ మీకు ఒక మెసేజ్ పెట్టారు, రిప్లై ఇచ్చింది, ఇంకో మెసేజ్ పెట్టారు, చూడలా, వెయిట్ 1 hour, 2 hour, 3 hour. ఇఫ్ షీ రిప్లై ఆఫ్టర్ దట్, దాని తర్వాత రిప్లై ఇస్తే మీరు కూడా 3 hours ఆగి రిప్లై ఇవ్వండి. ఇలా నడుస్తుంది అనమాట గేమ్. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమీ లేకుండా తన మెసేజ్ పట్టంగానే 1 సెకండ్లో రిప్లై ఇచ్చేయడం, ఇవంతా నీడీ బిహేవియర్. మీకు మీ జీవితంలో ఏం పర్పస్ లేనట్టు మీరు చెప్తారు అన్నమాట అమ్మాయికి. నాకు జీవితంలో ఏం పర్పస్ లేదు, నేను మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టు ఇండికేషన్ వస్తుంది. సో ఈ నీడీ బిహేవియర్ అనేది ఫస్ట్ తీసేయండి. మేక్ హర్ వెయిట్. సో మిమ్మల్ని 3 hours వెయిట్ చేస్తే 4 hours వెయిట్ చేయొచ్చండి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే 1 hour. 5 minutesలో రిప్లై ఇస్తే మీరు కూడా 5 minutesలోనే ఇవ్వండి. సో దేర్ ఇస్ నో తొందరపడమాకండి అనమాట. ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్దు, మీరు ఎలాగో చదవాల్సిందే, ఎందుకు తొందర? అదేదో ఒక 30 minutes, ఒక 5 minutes, ఒక 10 minutes ఆగి చేయండి. తనకి మంచి ఇంప్రెషన్ వస్తుంది, మీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది, కరువులో ఉన్నట్టు కనబడదు. తర్వాత సింపింగ్ వల్ల, ఈ కరువు బిహేవియర్ వల్ల మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకుండా పోతుంది. మిమ్మల్ని వెదట వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ అవ్వరు. ఈవెన్ బాయ్స్ లో కూడా, ఏంట్రా వీడు ఎప్పుడు చూస్తున్న అమ్మాయిలు వెనకాల పడతాడు, వీడికి జీవితంలో ఏం పనులు లేవు అనుకుంటా ఇప్పుడు అమ్మాయిలు వెనకాల పడతాడు,
వాళ్ళకి మెసేజ్ చేస్తారంటారు. అంటే గోల్స్ లో కూడా ఏంటంటే వాడు నాకు ఎవడో కూడా తెలియదు, వాడు నాకు రిక్వెస్ట్లు పెడుతున్నాడు, ఏంటి వాడికి ఏం పని ఉండదా, బ్యాక్ బిచ్చింగ్ బాగా చేసుకుంటారు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ 5 స్టెప్స్ అన్నిటిలో ఫాలో అవ్వండి. ఫాలో అవుతాం పాటు నేను తర్వాత ఒక స్టెప్ అది కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ యూ గోనా ఫాలో. ఇవి వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ సింపింగ్. సో ఫస్ట్ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకపోతే ఎదుటోడు రెస్పెక్ట్ అవ్వడు, ఎదుటోడు రెస్పెక్ట్ అవ్వకపోతే మీకు డిప్రెషన్ నుంచి నో మనీ నుంచి చాలా చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ వస్తాయి. మీరు అన్సోషల్ అయిపోతారు, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. సో మీరు ఏంటంటే ఇన్ని ఉంటాయి అనమాట. మీరు ఈ కరువులో ఈ పనులు చేసేయడం వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఏంటంటే వీటన్నిటితో పాటు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ కరువు ఆర్ సింపింగ్. సో మీరు ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మీరు లావుకుంటే జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గించుకోవడం, మీరు చదువులో తక్కువ ఉంటే బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే మీరు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడం, లేకపోతే CGPAని పెంచుకోవడం, లేకపోతే మీరు ఏమన్నా స్కిల్ మీద వర్క్ అవ్వడం, వీడియో ఎడిటింగ్, సాఫ్ట్వేర్, ఫోటోషాప్, ఇలాంటి అన్నిటి మీద పనిచేయాలన్నమాట. ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి. మీరు కరువు అనే సైకిల్ని బ్రేక్ చేయాలంటే మీరు మీ మీద వర్క్ చేసుకుంటే మీరు అందులో బిజీ అవుతారు. ఈ అమ్మాయిల వెనకాల కరువుగా తిరగడం కన్నా మీరు అందులో బిజీ అవుతారు. సో మీరు ఏం చేయాలంటే ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి. ఈ సైకిల్ని బ్రేక్ చేస్తే ఎదుటోడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అవుతాడు. మీరు ₹1 సంపాదించడం మొదలు పెడితే కాలేజీలోనే మీకు చాలా 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 హై రెస్పెక్ట్ వస్తుంది అన్నమాట. మీ ఇండివిజువల్స్ నుంచి, మీ చుట్టుపక్కల ఉన్న ఇండివిజువల్స్, ఈవెన్ గర్ల్స్ నుంచి కూడా చాలా రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు అందరిలా లేరు, మీరు అందరిలాగా అమ్మాయిల వెనకాల పడకుండా మీరు మీ మీద పని చేసుకుంటున్నారంటే చాలా రెస్పెక్ట్ వస్తుంది. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీయింగ్ అన్సోషల్. మీరు అన్సోషల్ అయిపోండి అని అన్నట్ల. టీన్స్లో మీరు కాన్వర్జేషన్ పెంచుకోవాలంటే మీరు అమ్మాయిలతో మాట్లాడాల్సిందే, కానీ ఇలా కాదు. కాన్వర్జేషన్ స్కిల్స్ అనేవి రెగ్యులర్గా చేయాలి. మీరు బాయ్స్తో చేస్తున్నట్లే చేయాలి. మీరు ఓన్లీ అమ్మాయిలు తన దేవత, తన క్వీన్ లెవెల్లో పైకి పెట్టేసి తనని అలా చేయకూడదు అనమాట. కాన్వర్జేషన్ తనకి ఓవర్గా కాంప్లిమెంట్ ఇస్తా తన లుక్స్ మీద ఇలా చేయకూడదు. మీరు రెగ్యులర్గానే చేయాలి. మామూలు స్మాల్ టాక్ చేయండి, మామూలు రెగ్యులర్ కాన్వర్జేషన్ బాయ్స్తో చేయండి. సేమ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చేసుకోండి. మీరు ఉండాలి. మీ కాలేజ్లో అనేది మీ కాన్వర్జేషన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. అన్సోషల్ అయిపోకూడదు. ఆ ఇంట్రోవర్ట్ నుంచి బయటికి రావాలి మీరు. కాకపోతే ఆ బయటకు వచ్చే ఫేజ్లో మీరు కరువుగా మారిపోకూడదు. సో ఇదనమాట ఈరోజు టాపిక్ వచ్చేసి. మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ కరువు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Since I was a G, I been legit.